హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్ కిచెన్ 143. నేను మీ ఉమా. ఈరోజు అయితే నేను ఆలుగడ్డ కర్రీని ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అందుకోసమని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఈజీ ప్రాసెస్లో చెప్తాను. 3 విజిల్స్లో కర్రీ అయిపోతుంది. తర్వాత ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఆనియన్ టమాటా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటా మగ్గేంత వరకు ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొద్దిగా కొబ్బరి ముక్కలు, తర్వాత ధనియాలు 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ అన్నిటిని కలిపి మిక్స్ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకునేంత వరకు ఇదైతే మగ్గిపోతుంది. ఉల్లిగడ్డ టమాటా అయితే మగ్గిపోయింది కదా. మా కొడుకు అయితే కలుపుతుండు. ఇప్పుడైతే తరిగి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇందులో వేసుకోవాలి. అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. మా పెద్ద కొడుకు కలుపుతుండు. మా పెద్ద కొడుకు ఎందుకో వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఏదైనా వంటలు చేస్తే నా దగ్గరనే నిల్చొని చూస్తాడు ఏమేమి వేయాలని. మమ్మీ జీలకర్ర వేయనా, పసుపు వేయనా, సాల్ట్ వేయనా అని నా దగ్గరనే నిల్చొని చూస్తాడు. ఎందుకంటే పసుపు వేసేసిండు, ఆలుగడ్డ వేసేసిండు. ఇప్పుడు మిక్సింగ్ అనుకుంటూ కలుపుతుండు. ఇప్పుడైతే ఆలుగడ్డలు కూడా వేసేసినాం కదా. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అందులోనే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, సాల్ట్, కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇదిగోని వేసేస్తున్నాను. చాలా తొందరగా అయిపోతుంది కర్రీ, 5 మినిట్స్లో. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. వేసుకొని లాస్ట్కి ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. కర్రీ అయితే బాగుంటుంది. దాంట్లో కాంబినేషన్గా దోశ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్కి అందులో కొత్తిమీర వేసుకొని ఇంకా విజిల్స్ పెట్టేసుకోవడమే. అయిపోయింది కర్రీ అయితే. విజిల్స్ వచ్చేస్తే 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలని చూపిస్తున్నా. అయిపోయింది, ఇంకా మూత పెట్టేస్తున్నా. అంతే, ఈజీగా ఆలుగడ్డ కర్రీ రెడీ. చూసిగా వేడి వేడి ఆలుగడ్డ కర్రీ రెడీ అయ్యింది. ఇందులోకి దోశ వేసిన నేనైతే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.